చేసింది. ఆళ్లగడ్డ, గిద్దలూరు అలాగే మాచర్ల హింసల్ని ఎందుకు ఆపలేకపోయారు? ముగ్గురు ఎస్పీని కూడా పిలిపించే పనిలో ఉన్నారు. వాళ్ళు వివరణ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఈసారి ఎలక్షన్ కమిషన్ కొంత స్ట్రింజెంట్గానే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. లోగడతో పోలిస్తే లోగడ ఉన్న డొల్లతనం ఈసారి ఉండకపోవచ్చునేమో అని. అంతేకాకుండా 4-5 అంశాలు ఆయన టచ్ చేశారు. మీనా గారు, ముఖేష్ మీనా మాట్లాడుతూ హింస ఒకటి, తర్వాత వాలంటీర్లు ఎక్కడైనా వాళ్ళు ఎక్సెస్ చేస్తే వాళ్ళని తొలగించే కార్యక్రమం, బియాండ్ అంటే క్యాడర్ని దాటి వెళ్తున్న పరిస్థితి ఏమన్నా, క్యాడర్ని మించి వీళ్ళు ఎక్కువ పులిమేసుకుంటున్నారా అనే సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఈసీ వ్యాఖ్యల్ని ఎలా చూస్తుంది బీజేపీ? రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుందండి. వినపడుతుందండి? వినిపిస్తుంది. రవికిరణ్ గారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే సార్, ఇప్పుడు ఎన్నికలు రాక ముందు కూడా ప్రభుత్వ ఉద్యోగులు జనరల్ గా పార్టీ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కనపడరు. అలాంటిది గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే వాసుదేవన్ గారు, రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏ రకంగా పాల్గొంటున్నారు అన్నది మనం చూసాం. వారి మీద పెద్దగా చర్యలు కూడా ఏమీ లేకుండా పోయాయి. అంటే ఈ ముఖేష్ కుమార్ మీనా గారే 2022 13 జూలై 2022 అన్ని జిల్లా కలెక్టర్ల గారికి 2 ఏళ్ల క్రితమే మార్గదర్శకాలు ఇచ్చి ఏ వాలంటీర్లు ఎవరు ఎన్నికల విధుల్లో కూడా పాల్గొకూడదు, ఎక్కడ విధుల్లో పాల్గొకూడదు అని సర్క్యులర్ ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక ఎన్నికల్లో వాళ్ళు విధుల్లో కాకపోయినా రకరకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎవరు వాళ్ళ మీద ఎటువంటి చర్య లేదు. సో ఆ యొక్క ధైర్యం, మనం ఏది చేసినా పర్లేదు, మాకేమి కాదు అన్న ధైర్యం కాకపోతే వాసుదేవన్ గారు, ఎన్నికలకు ఎంసీసీ కోడ్, ఎన్నికల ప్రవర్తన కోడ్ వచ్చాక కూడా ఇంత బహాటంగా ఇన్ని తక్కువ రోజుల్లోనే, మొన్నే కదా 2 రోజుల క్రితమే కదా వచ్చింది, ఈ తక్కువ రోజుల్లో 46 మందిని సస్పెండ్ చేశారు. అంటే 46 మంది, నాకు తెలిసి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల చరిత్రలో కూడా ఇన్ని తక్కువ రోజుల్లో అంతమందిని సస్పెండ్ చేయడం అనేది నాకైతే గుర్తులేదు. మీకైతే అనుభవకులు, మీరైతే చెప్పండి, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎంత వద్దన్నా సరే, ఎంత కాదన్నా సరే ఎందుకు వెళ్తున్నారు? అంటే మాకేం కాదులే, ఏం చేస్తారులే అని బరితెగింప, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రలోభాలు, ఆఫర్ల? నాకు వినవస్తుంది ఏంటంటే, వాలంటీరు ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క సిద్ధం సభలో ఎవరన్నా సరే వైసీపీ కార్యకర్తలు, నా బూత్ కమిటీ సభ్యులు, నా నాయకులందరూ మీరు విజయానికి కష్టపడాలి అని అభ్యర్థించడం, వాళ్ళు మోటివేట్ చేయడం తప్పేం కాదు, అందరూ చేసేది. కానీ వీరేమంటున్నారు? వాలంటీర్లు మీరు సిద్ధమా అంటున్నారు. మీరు సిద్ధమా? నన్ను గెలిపించేది మీరే ముందుండు, వాలంటీర్లు నన్ను గెలిపించాలి 1-10 సార్లు చెప్తారు ఆయన. అదే అప్పీల్ నాకంటే ఒక ముఖ్యమంత్రి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి డబ్బులు వెళ్తున్నటువంటి గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాలంటీర్లని ఓ పక్కన ఎలక్షన్ కమిషన్ గత 2 ఏళ్లుగా వాళ్ళని ఎటువంటి విధుల్లో పెట్టద్దు, ఎటువంటి చేయొద్దు అంటే, వాళ్ళు మీరు వచ్చేసి ముఖ్యమంత్రి గారు మీరు పాల్గొండి ఉసుగొలిపితే ఈ యొక్క 46 మంది సస్పెన్షన్ కారణం ముఖ్యమంత్రి గారు కాదా నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి. ఎందుకు వాళ్ళ ఉసుగొలుపుతున్నారు? ఎందుకు వాళ్ళ మీద ఆధారపడ్డారు? ఎందుకు మీ నాయకత్వం మీద మీకు నమ్మకం సన్నగిల్లింది? ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఒకటి. 2, ఎన్నికల కోడ్ వచ్చినటువంటి 2-3 రోజులకే ఇన్ని దాడులా, 2 హత్యలను కారు తగలబెడతారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఇంకా 2 నెలల సమయం ఉంది. 50 రోజుల పైచీలకు ఎన్నికల సమయం ఉంది. 50 రోజుల పైచీలకు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే పని పట్టుకున్నారా? ప్రశాంతమైన, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రశాంతమైన ఎన్నికలు జరగాలి, ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోండి, ఎవరు లైన్ దాటినా చర్యలు తీసుకోండి, అమాయకులను బలి చేయొద్దు, తప్పనిసరిగా డీజీపీని కూడా అవసరమైతే మార్చండి, డీజీపీ గారిని కూడా మార్చండి. ఏ ప్రభుత్వం ఏకపక్షంగా అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఒక దాష్టికాన్ని ప్రతిపక్ష పార్టీల మీద కాదు ప్రజల మీద చేస్తున్నారో, దీనికి పోలీస్ యంత్రాంగం పూర్తిగా కొమ్ము కాసింది. వారిని పక్కకు తప్పించి తప్పనిసరిగా నిష్పాక్షమైన ఎన్నికలు జరిపించవలసిన అవసరం ఉంది. దానికి సాక్షిభూతంగా గత 2-3 రోజులు జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఎంత నిస్సిగ్గుగా బరితెగించేసి మాకు ఏది కాదులే అని చెప్పేసి గర్వంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అడ్డుకట్ట వేయవలసిందే. దానికి కఠినమైన చర్యలు ఎలక్షన్ కమిషన్, అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల అధికారి కూడా పూర్తి స్థాయి పరిశీలించి నివేదికలు తెప్పించి తగు విధమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న 50 రోజులు అనేకమైనటువంటి
దుర్ఘటనలు, అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఇది మనం చూస్తాం. ప్రజాస్వామ్యం ఒక దేవాలయం మనకి. ఇది ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగలో ప్రజలు చైతన్యం కలిగించి వాళ్ళు నచ్చిన పార్టీలు ఓటేసుకోమని మనం అభ్యర్థించవచ్చు, చేయవచ్చు. అంతేగాని వాళ్ళు భయపెట్టి, ప్రలోభాలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ వచ్చి గతంలో స్థానిక ఎన్నికలు మనం చూసాం, మాకు ఓటైపోతే మీకు తీసేస్తావు, మీరు ఆ సంక్షేమ పథకం తీసేస్తావు అని బెదిరించిన సంఘటనలు కోకోలు చూసాం. ఇప్పుడు కూడా అటువంటి చర్యలు చేసే ప్రమాదం ఉంది. వాళ్ళని కట్టడి చేయాలి, నిష్పాక్షమైన ఎన్నికలు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వాసుదేవన్ గారు, మీరు డిమాండ్ చేయకముందే ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేస్తోంది, డీజీపీని